హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డేవిడ్ గాగిన్స్ ప్రపంచంలో ఎంతోమంది ఇతన్ని చూసి మోటివేట్ అయ్యారు. కానీ ఆయన మాత్రం తాను రాసిన యూ కాంట్ హర్ట్ మీ అనే పుస్తకాన్ని ఇది మోటివేషనల్ బుక్ కాదని చెప్పాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మనిషి మారాలి అంటే మోటివేషన్ కాదు, అనుకున్న దాన్ని ఖచ్చితంగా చెయ్యాలనే పిచ్చి ఉండాలి. మీ తపన, పట్టుదల ఏ లెవెల్లో ఉండాలంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాలి. అసలు వీడికేమైనా పిచ్చి పట్టిందా అని అనుకోవాలి. డేవిడ్ గాగిన్స్ నేర్పించే లైఫ్ లెసన్స్ వినడానికి కొంచెం క్రేజీగా, చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. కానీ మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే డేవిడ్ గాగిన్స్ని మించిన గురువు మరొకరుండరు. ఆయన రాసిన యూ కాంట్ హర్ట్ మీ అనే పుస్తకం చదివాక డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ మీకు ఆటోమేటిక్గా అలవాటైపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ పుస్తకం నుండి డేవిడ్ గాగిన్స్ లైఫ్ నుండి మీకు కావాల్సిన 10 లైఫ్ లెసన్స్ని ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా, స్టాప్ గివింగ్ అ ఫక్ అబౌట్ పీపుల్. మనలో చాలామంది ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. లైఫ్లో తీసుకునే డెసిషన్స్తో పాటు జీవితం మొత్తం వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్తో బ్రతికేస్తాం. దీని గురించి గాగిన్స్ ఏమంటారంటే, ఎవరు మీకంటే ఎక్కువ కాదు, ఎవరు గుండె కష్టాలు వాళ్ళకుంటాయి. పాయింట్ ఏంటంటే, అందరూ కూడా వాళ్ళకున్న దరిద్రాన్ని మొహం మీద కనపడకుండా దాచుకుంటారు. సో ఈ లాజిక్ని గుర్తుంచుకోండి, మీ మనసులో ఉన్న బరువు కరిగిపోతుంది. ఎదుటివాడి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు బ్రతకడం మాత్రం మోస్ట్ డిప్రెసింగ్ చాయిస్. ఇది మనలాంటి వాళ్ళకి ఒక లైఫ్ లాంగ్ స్ట్రగుల్. ఎవడేమనుకుంటాడో అనే భయంతో, మొహమాటంతో మనసుకు నచ్చింది చేయలేకపోతాం. కానీ పాయింట్ ఏంటంటే, ఎవడో ఏమీ అనుకోడు. వాళ్ళ కష్టాల గురించి ఆలోచించుకోవడానికి వాళ్ళకి సమయం సరిపోదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా సరే అది వాళ్ళ పర్సనాలిటీలో ఉన్న ఇన్సెక్యూరిటీ అనే అనుకోవాలి. దురదృష్టం ఏంటంటే, ఇలా పక్కనోడిని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి బయట జనాల ఒపీనియన్స్ని పట్టించుకోవడం మానేయండి. మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. యాక్సెప్ట్ వాట్ యు ఆర్ నాట్. సరిగ్గా సాధన చేస్తే మనిషి మారతాడు అని డేవిడ్ గాగిన్స్ బలంగా నమ్ముతారు. కానీ ఆ మార్పు రావాలంటే ముందు మనలో ఉన్న లోపాలన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి. చాలామంది లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని లోపల దాచుకుంటారు. బయటకు మాత్రం అంతా బాగానే ఉన్నట్టు నటిస్తారు. తమని తాము మోసం చేసుకుంటారు. అందుకే గాగిన్స్ ఏమన్నాడంటే, పీపుల్ డోంట్ రీచ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ బికాస్ దే నెవర్ అడ్రస్ దేర్ ప్రాబ్లమ్స్ బినీత్ దేర్ సర్ఫేస్. సో పాయింట్ ఏంటంటే, అడ్రస్ అండ్ యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్. అస్సలు మొహమాట పడవద్దు. ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే. చిన్నదైనా పెద్దదైనా కష్టం అనేది మాత్రం అందరికీ ఉంటుంది. ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయొద్దు, దాన్ని చూసి భయపడద్దు, యాక్సెప్ట్ చేయండి. బీ ఫ్రెండ్లీ విత్ ఫెయిల్యూర్. ఎందుకంటే తప్పు చేశాను, ఫెయిల్ అయ్యాను అని మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే దాని నుండి ఎంతో కొంత నేర్చుకుంటాం. అలాగే కొన్నిసార్లు తప్పు చేసింది మనం కాకపోయినా దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అయినా సరే ఆ సమస్యని యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. అప్పుడే మన మనసు సొల్యూషన్ కోసం వెతుకుతుంది. నెక్స్ట్, స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. లైఫ్కి పర్పస్ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మిడియాక్రిటీకి ఎక్సలెన్స్కి మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్లో. ఇందులో మిడియాక్రిటీ గెలిస్తే లైఫ్ కూడా మామూలుగా, నార్మల్గా, యావరేజ్గా మిగిలిపోతుంది. చేయాల్సింది చేయకుండా సాకులు చెప్తున్నంతకాలం మీరు రియాలిటీ నుండి పారిపోతున్నారని అర్థం. సో స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. చేయలేకపోతే, చేత కాకపోతే తప్పు ఒప్పుకోండి, కానీ ఎప్పుడు సాకులు చెప్పకండి. డేవిడ్ గాగిన్స్ నుంచి మనం నేర్చుకున్న బెస్ట్ లెసన్ ఏంటంటే 40% రూల్. ఎప్పుడైనా సరే మీ బాడీ కానీ మైండ్ కానీ బాగా కష్టపడిపోయాయని మీకు అనిపిస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకున్న పొటెన్షియల్లో, మీకున్న కెపాసిటీలో కేవలం 40% మాత్రమే మీరు వాడుకున్నారు అని. ఒక్కసారి ఊహించుకోండి, మిగిలిన 60%తో మీరు ఎంత సాధించగలుగుతారు. డేవిడ్ గాగిన్స్ ఓన్ లైఫ్ స్టోరీ తీసుకోండి. ఈ 40% రూల్కి ఈయన ఒక లివింగ్ ఎగ్జాంపుల్. 130 కేజీల నుండి 86 కేజీలకి వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రపంచంలోనే మోస్ట్ ఛాలెంజింగ్ కెరియర్ని సెలెక్ట్ చేసుకుని అందులో కూడా ఎక్సలెన్స్ని అచీవ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే ఎప్పుడైనా మీ బాడీ కానీ మైండ్ కానీ ఇక నేను చేయలేను, అలిసిపోయాను అన్నప్పుడు ఇంకా 60% కెపాసిటీ మిగిలిందని గుర్తుంచుకోండి. మన మైండ్ ఎప్పుడూ కూడా కేవలం కంఫర్ట్ కోసం వెతుక్కుంటుంది. కాబట్టి ఎక్స్క్యూజ్లు ఇవ్వడం మానేయండి. నెక్స్ట్, డోంట్ జస్ట్ గెట్ మోటివేటెడ్, గెట్ అబ్సెస్డ్. ఈ వీడియో స్టార్టింగ్లో మనం మెన్షన్ చేసాం, డేవిడ్ గాగిన్స్ నమ్మేది మోటివేషన్ కాదు, అబ్సెషన్. ఎందుకంటే మోటివేషన్ అనేది స్టార్ట్ చేయడానికి పనికొస్తుంది, కానీ అబ్సెషన్ అనేది మాత్రం ఎంత పెద్ద కష్టం వచ్చినా, బాడీ అండ్ మైండ్ సహకరించకపోయినా అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు వదిలిపెట్టదు. డేవిడ్ గాగిన్స్ ఏమన్నాడంటే, మోటివేషన్ ఈజ్ స్క్రాప్, ఇట్స్ జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ కిండ్లింగ్. ఇఫ్ యూ థింక్ లైక్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఐ విల్ డూ ఇట్ టుమారో, యు ఆర్ నాట్ దేర్ యెట్.
అబ్సెషన్ ఒక మనిషిని ఎంత సక్సెస్ఫుల్ చేస్తుంది అనడానికి డేవిడ్ గాగిన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇతను నేవీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు రిక్రూట్మెంట్ బోర్డుకి రోజు కాల్ చేసేవాడు. అలాగే ఆ ఎగ్జామ్ కోసం 50 కేజీలు బరువు తగ్గాడు, అది కూడా జస్ట్ 2 monthsలో. ఇంకో విషయం ఏంటంటే గాగిన్స్కి సరిగ్గా చదవడం రాయడం కూడా రాదు, అయినా సరే ప్రతిదాన్ని బేసిక్స్ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ అథ్లీట్స్లో డేవిడ్ గాగిన్స్ ఒకరు. చాలామంది ఈయన్ని ద వరల్డ్స్ టఫెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు. ఇదంతా సాధ్యపడింది మోటివేషన్ వల్ల కాదు, అబ్సెషన్ వల్ల. సో మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న ఆస్పెక్ట్ ఏంటో ఆలోచించండి, దాన్ని ప్రతిరోజు ఒక అబ్సెషన్లా తీసుకోండి. నెక్స్ట్, ఎర్న్ యువర్ ప్లేస్ ఎవ్రీడే. మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వడానికి డేవిడ్ గాగిన్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే డూ సంథింగ్ దట్ సక్స్ ఎవ్రీడే. మీకు నచ్చనిది, కష్టంగా అనిపించింది ఒక పని తీసుకుని ప్రతిరోజు చేయండి, అయితే దానివల్ల మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండాలి. దీన్నే నేవీ సీల్స్ భాషలో ఎర్నింగ్ ట్రేడెంట్ ఎవ్రీడే అంటారు. ప్రతిరోజు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం, ప్రతిరోజు డే 0లా మొదలు పెట్టడం ఇక్కడ మెయిన్ పాయింట్. గాగిన్స్ చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ ఎట్ 0 ఇస్ అ మైండ్ సెట్ that says my refrigerator is never full and it never will be. We can always become stronger and more agile mentally and physically. ఉన్నదాంతో సాటిస్ఫై అయిపోతే ముందుకెళ్ళడం కాదు, లైఫ్లో వెనక్కి వెళ్ళిపోతాం. సో ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, కొత్తది ట్రై చేయాలి. ప్రతిరోజు మీరు బిగినర్లా చూడాలి. ఈ ఒక్కటే మీ మైండ్ని ఎక్స్పాండ్ చేసే దారి. కాంకర్ అదర్ పీపుల్స్ మైండ్ అండ్ టేక్ దేర్ సోల్స్. చిన్నతనంలో డేవిడ్ గాగిన్స్ని చాలామంది ఏడిపించేవారు. ఆ టైంలో అతను రియలైజ్ అయింది ఏంటంటే బుల్లీ చేసేవాళ్ళు లోపల ఇన్సెక్యూరిటీతో ఉంటారు అని. ఆ తర్వాత నుండి శత్రువులను ఎదుర్కోవడానికి ఆయన ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యేవాడు. దాన్ని టేకింగ్ ద సోల్ అని పిలవడం మొదలుపెట్టాడు. సోల్ని తీసుకోవడం అంటే వాళ్ళు అస్సలు ఊహించని పని చేయడం, వాళ్ళ ఇన్సెక్యూరిటీని వాళ్ళకే చూపించడం. అయితే ఎదుటివాడికి మన సత్తా ఏంటో చూపించే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యారోగెన్స్ అండ్ ఈగో కనబడకూడదు, కానీ మనం చూపించే పెర్ఫార్మెన్స్కి ఎదుటివాడికి నోట మాట రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగేవాడు మిమ్మల్ని హేళన చేసి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఆర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఆ ఉద్యోగానికి మీరు తప్ప ఇంకెవరూ సరిపోరు అని అనిపించాలి. అలాగే మిమ్మల్ని చూసి బాడీ షేమింగ్ చేశారనుకోండి, మీ ట్రాన్స్ఫార్మేషన్ చూసి వాళ్ళు నోరెళ్ళబెట్టాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ప్యూర్ టాలెంట్తో, రా డెడికేషన్తో ఎదుటివాడిని షాక్ చేయాలి. ఇదే టేకింగ్ ద సోల్. ఒక దెబ్బతో వాడి ఇన్సెక్యూరిటీని వాడే రియలైజ్ అవుతాడు. రన్ యువర్ ఓన్ రేస్ అండ్ డోంట్ లెట్ అదర్స్ డిక్టేట్ యువర్ రియాలిటీ. డేవిడ్ గాగిన్స్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యారథాన్ రన్నర్స్. కానీ రన్నింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన నేర్చుకుంది ఏంటంటే రన్నింగ్ అంటే రేస్ కాదు, ఇంకొకరితో పోటీ పడడానికి. ఈ రోజుల్లో కాంపిటీషన్ మన నరాలు ఇంకిపోయింది. ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఆస్తులు ఉండాలి, అన్నిట్లోనూ ఎక్కువ ఎక్కువ ఇంకా ఎక్కువ. ఇలా ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్ ఫీల్ అయితే జెన్యూన్ ప్యాషన్ కంటే కూడా ఈగో మన మైండ్ని డామినేట్ చేస్తుంది. అందుకే గాగిన్స్ ఏమంటాడంటే డోంట్ ఫీల్ వాట్ అనదర్ మ్యాన్ టోల్డ్ యూ, ఫీల్ వాట్ యూ ఫీల్. డోంట్ లెట్ దేర్ రియాలిటీ బీ యువర్ రియాలిటీ అని. ఇందాక మనం మాట్లాడుకున్న 40% రూల్నే తీసుకోండి. కాంపిటేటివ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మిగిలిన ఆ 60%ని అచీవ్ చేయడం కష్టం. ఎందుకంటే కంపారిజన్తో, కాంపిటీషన్తో మన ట్రూ పొటెన్షియల్ దెబ్బతింటుంది. మనతో మనం పోటీ పడినప్పుడు లైవ్లో మనం అంచనా వేసుకోవచ్చు మన ఎనర్జీ ఇంకా 60% ఉంది అని. అలాగే కాంపిటీషన్లో పడితే ఎప్పుడు ఎదుటివాడి గురించి ఆలోచించాల్సి వస్తుంది, మన రియాలిటీ మనం మిస్ అయిపోతాం. సో రన్ యువర్ ఓన్ రేస్ అండ్ డోంట్ లెట్ అదర్స్ డిక్టేట్ యువర్ రియాలిటీ. నెక్స్ట్, థింక్ అబౌట్ అదర్స్ అండ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మిలిటరీ బ్యాక్డ్రాప్ కాబట్టి న్యాచురల్గానే లీడర్షిప్ అంటే డేవిడ్ గాగిన్స్కి రెస్పెక్ట్ ఎక్కువ. ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఫిట్గా, స్ట్రాంగ్గా ఉండే లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. టీమ్ బిల్డింగ్ అండ్ లీడర్షిప్ ఈ విషయాల్లో డేవిడ్ గాగిన్స్ లాజిక్ ఏంటంటే ఏదైనా క్రైసిస్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచిస్తే కష్టం ఇంకా కష్టంగా మారుతుంది. అదే మన టీమ్మేట్స్ గురించి ఆలోచిస్తూ ముందుండి నడిపిస్తే మన ఓన్ థాట్స్ నుండి ఫ్రీడమ్ దొరుకుతుంది. పెయిన్ అండ్ సఫరింగ్ టీమ్మేట్స్తో పాటు షేర్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ సెల్ఫ్లెస్గా పనిచేస్తారు. డేవిడ్ గాగిన్స్ దృష్టిలో లీడర్షిప్ ముఖ్య ఉద్దేశం ఇదే. ఎంత కష్టమైన పనైనా సరే నువ్వు చేసి చూపిస్తే నీ టీమ్మేట్స్లో కూడా చెయ్యగలము అనే స్ఫూర్తి మొదలవుతుంది. దానికోసం ముందు లీడర్స్ దెబ్బలు తినడానికి సిద్ధపడాలి. డేవిడ్ గాగిన్స్ ఫిలాసఫీ అంతా కూడా పెయిన్ చుట్టూనే తిరుగుతుంది. అయితే అవసరం వచ్చినప్పుడు టీం కోసం కూడా పెయిన్ని తీసుకోవాలి. సో థింక్ అబౌట్ అదర్స్ అండ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నెక్స్ట్, యాక్సెప్ట్ యువర్ ఫ్లాస్ అండ్ ట్రిపుల్ డౌన్ ఆన్ దెమ్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సెల్ఫ్ మాస్టరీ. ఈ సిద్ధాంతాన్ని గాగిన్స్ బలంగా నమ్మాడు. ఇతని మోటో ఏంటంటే బీ పీస్ఫుల్ బట్ నెవర్ బీ సాటిస్ఫైడ్. దేనికి భయపడని బలమైన మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలంటే మన భయాల్ని, ఇన్సెక్యూరిటీస్ని మనం గమనించాలి, వాటి మూలాల్ని కనుక్కోవాలి.
మనం చాలాసార్లు మన లోపల ఉండే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని పట్టించుకోం. అంటే మనుషులం కాబట్టి మనలో కూడా డార్క్ హ్యూమన్ క్వాలిటీస్ ఉంటాయి. ద్వేషం, స్వార్థం, జెలసీ ఇలాంటివన్నీ లోపల ఒక తెలియని అశాంతిని క్రియేట్ చేస్తాయి. సో ఈ గ్రే ఎమోషన్స్ని జయించాలంటే ముందు మనం మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి. గాగిన్స్ ఏమంటారంటే ఓన్లీ వెన్ యూ ఐడెంటిఫై అండ్ యాక్సెప్ట్ యువర్ వీక్నెస్ యూ విల్ ఫైనల్లీ స్టాప్ రన్నింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్. Then those incidents can be used more efficiently as fuel to become better and grow stronger. మన లోపల ఉండే ఆ లోపాలు గతంలో మనకి తగిలిన గాయాలు. సో ఆ గాయాలను యాక్సెప్ట్ చేయండి. లైఫ్ విల్ బి మచ్ మోర్ సింపుల్. చివరిగా డిప్ ఇంటూ ద కుకీ జార్ ఆఫ్ పాస్ట్ విక్టరీస్. అందరిలాగే గాగిన్స్ కూడా ఆయన లైఫ్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ కష్టాలన్నీ చాలా వరకు మిలిటరీ ట్రైనింగ్ కోసం ఆయనే కావాలని క్రియేట్ చేసుకున్నవి. ఈ ఛాలెంజెస్తో పాటు ఎన్నో విజయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి గాగిన్స్ కుకీ జార్ అని పిలుస్తాడు. అంటే తన సక్సెస్ అన్నింటినీ కలిపి ఒక తీపి గుర్తుల బాక్స్లా దాచుకున్నాడు అని అనుకోవచ్చు. ఇవి జస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ మాత్రమే కాదు, సక్సెస్లో ఫీల్ అయ్యే ఎమోషనల్ స్టేట్. అంటే మన సక్సెస్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. దీనివల్ల మన బాడీలోని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని మనకు కావాల్సినప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. డేవిడ్ గాగిన్స్కి ఉన్నట్టే మనందరి లైఫ్లో కూడా మనకంటూ ఒక ఓన్ కుకీ జార్ ఉంటుంది. మనకంటూ కొన్ని విజయాలు ఉంటాయి. చిన్నదైనా పెద్దదైనా ఒక విజయం ఇచ్చే కిక్కే వేరు. సో మీరు బాగా పెర్ఫామ్ చేసిన మూమెంట్స్ని గుర్తు చేసుకోండి. అవి లైఫ్లో టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఇస్తాయి. కుకీ జార్లో బెస్ట్ మూమెంట్స్ని సేవ్ చేసుకోండి. జెన్యూన్గా కష్టపడ్డప్పుడు ఫలితాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈరోజు వీడియోలో మీకు నచ్చిన పాయింట్ని నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.